ఇవాళ అమరావతి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎన్నికల హామీలో కూడా మీరు పెట్టుకారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి రాజధాని రైతుల్ని నిట్టనిలువున ముంచి వాళ్ళు చేసినటువంటి పోరాటానికి కూడా రక్తాలు కారేలాగా ఈడ్చినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగున మరి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో సగభాగం ఇవ్వాలంటే అడిగారని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఇంట్లోంచి తరిమేసి మరి చెల్లిని మోసం చేశాడు. చెల్లికి జరుగుతుంటే అన్యాయం మీద మాట్లాడిందని చెప్పి తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు. దాన్ని వెన్నుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బాబాయిని గొడ్డలపోటుతో వేటేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడుతూ మరి బాబాయ్ కూతురు చెల్లిని కూడా ఆ నెపమంతా ఆవిడ మీదేసి ఒక లబ్ధి పొందే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ అంటారు వెన్నుపోటు అంటే. కూటమి ఈ 2 ఏళ్ల పరిపాలనలో కష్టాలున్నా ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ మాకు ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. కేంద్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇవాళ ఎన్డీఏ భాగస్వామిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో పాటే కాకుండా మన రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకొచ్చి